నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. డిసెంబర్లో విశాఖలో జరగనున్న బిగ్ భారత్ క్రికెట్ లీగ్ పోటీలు. మంగళగిరిలో పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. 3వ రోజు పుస్తకపాణి అవతారంలో భక్తులకు అమ్మ దర్శనం. ఉచిత ఇసుక పేరుతో కుచ్చిటోపీ పెట్టారన్న మాజీ ఎమ్మెల్యే టీజేఆర్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి. అనంతపురం నార్పల్లో దొంగ చేతివాటం. మోటార్ సైకిల్ బ్యాగ్లో పెట్టిన 3 లక్షల రూపాయల నగదు చోరీ. విశాఖపట్నంలో డిసెంబర్లో నిర్వహించనున్న బిగ్ భారత్ క్రికెట్ లీగ్ పోస్టర్ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ చేతుల మీదుగా పోస్టర్ను క్రీడా శాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ లీగ్ ద్వారా ప్రభుత్వ కార్పొరేట్ పరిధికి సంబంధించి మొత్తం 100 జట్లు పాల్గొంటాయని ఫౌండర్ చారుణ్య సాయి తెలిపారు. ఈ టోర్నమెంట్ పూర్తిగా ఐపీఎల్ తరహాలో జరుగుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సెక్టార్ వాళ్లు ఈ లీగ్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చారుణ్య సాయి, భరణి, జశ్వంత్, చైతన్య, మనీష్, సూరజ్, రోహిత్ ఉన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు పుస్తకపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో జరిగిన పూజా కార్యక్రమాలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ హాజరవగా ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మను పుస్తకపాణి అవతారంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, సికోటి, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాన్ని. ఈరోజు ఏదైతే దేవీ నవరాత్రులు పురస్కరించుకొని 3వ రోజు అయినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పుస్తక పాణి అవతారంలో ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ బాబుజీ గారు, అలాగే ఈవో గారు, అలాగే కార్యకర్తల అందరి సమయంలో ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారి దయ అందరిపై ఉండాలని చెప్పేసి కాకినాడ ప్రజానికాలకు అందరికీ కూడా అమ్మవారి దయ ఉంది, చల్లని చూపు ఉండాలని, అలాగే గుడిలో ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్తానగర్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తూ మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. చనిపోయిన మహిళ విజయనగర్కి చెందిన శ్రీ ప్యాసీగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆమె భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చిటోపీ పెట్టారంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలి కొదిలేసిందని మండిపడ్డారు. ఇసుకను సామాన్యులకు అందకుండా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని అన్నారు. పని దొరుకుతుందని ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని, ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కిందని అన్నారు. 120 రోజులైనా చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, పేదల ఉసురు గోస చంద్రబాబుకు తగులుతుందంటూ సుధాకర్ బాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్షలాగా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని ఒక బంగారంలాగా మార్చేశాడు. ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం తను ఏర్పాటు చేయబోయే ముందు గత ప్రభుత్వంలో ఇసుక విధానం బాగలేదని, దానికన్నా మెరుగైన నాణ్యమైన ఓ చక్కటి విధానాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉచితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ఇవ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు. అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అదొక అందని బంగారంగా సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయంతో పాటు ధరలను స్థిరీకరించి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ధరకు ఇసుక అమ్మాలనేది కూడా ప్రకటించిన గొప్ప పరిస్థితులను మనందరం చూసాం. కాకినాడ జిల్లా రాయుడిపాలెం శేషాద్రి నగర్లో ఉన్న శ్రీ బాలకనక దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గొర్రుపూడి వారిచే గరకల సంబరం నిర్వహించారు. ఈ గరకల సంబరం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారి దండకం శ్రావ్యంగా వినిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలకనక దుర్గాదేవి ఆలయ కమిటీ ధర్మకర్త లింగం రవి, గౌరవ అధ్యక్షులు పి పెద్ద సత్యం, గరగల నృత్య కళాకారులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మేనవిల్లి తలుపులమ్మ, ఆలయ కమిటీ సభ్యులు చోడిశెట్టి రామారావు, ఇతర కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, రాయుడిపాలెం శేషాద్రి నగర్ వాసులు పాల్గొన్నారు. కళలకు పుట్టినిల్లంటూ అన్నట్టు భారతదేశంలో కళలు అంతరించుకోకూడదని ఈ గరగనాట్యం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. ఇది పూర్వం మన హిందూ సాంప్రదాయంలో అత్యంత భూమిక పోషించినటువంటి ఒక నృత్యం ఇది. అటువంటి నృత్యం అంతరించిపోకూడదనే ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు సత్య మాస్టర్ గారు, మా ప్రెసిడెంట్ గారు తలుపులమ్మ గారు, నేను, ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కలిసి గత సంవత్సరం మన గొర్రుపూడి శ్రీ సాయి దుర్గా గరగల నృత్యం వారిని పిలవడం జరిగింది. వారు
గరగల రూపంలో ఉన్న అమ్మవారిని కొలవడం మేము ప్రత్యక్షంగా చూసాం. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా వారిని ఇక్కడికి ఆహ్వానించడం, వారు ఇక్కడికి రావడంతో పాటుగా కాలనీ అంతా కూడా ఒక పండగ వాతావరణం ఏర్పాటు దిశలో రావడం జరిగింది. అంతేకాకుండా ఈ గరగలు ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ఇంటి ముందు నుంచి వెళ్ళినా ఆ ఇంటి దగ్గర ఉన్న దుష్ట శక్తులు నశించి శాంతి సుఖాలతో యథాజుల్లుతారని చెప్పి ఆశిస్తూ మరి ఈ నృత్యాన్ని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మరి ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మరి గత సంవత్సరం కూడా ఈ గరగల నృత్యం అనేటువంటి ఒక ప్రాచీన కళ అయినటువంటి గరగ నృత్యం అనేటువంటిది లాస్ట్ ఇయర్ మాకు ఎవరో చెప్పగా మేము విని ఆ బృందాన్ని పిలిపించడం జరిగింది. అప్పుడు చాలా ఆధ్యాత్మికంగా అయితేనేమి వారి యొక్క నృత్యాన్ని చూసి చాలామంది ఆనందించడం జరిగింది. ఆ విధంగా భక్తుల యొక్క కోరిక మేరకు ఈ సంవత్సరం కూడా వాళ్ళు పిలిపించి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రాచీన కళలు ఒకప్పుడు చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, తర్వాత ఎదిగిపోతే మాకు కనబడలేదు. మళ్ళా ఒక 50 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ చూసి చాలా ఆనందించడం జరిగింది. కాబట్టి ఈ కళల్ని ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉన్నట్టయితే మరింతగా వీళ్ళు రాణించడానికి, తమ కళను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. వీలంత వరకు ఇటువంటి కార్యక్రమాల్లో వీళ్ళని కూడా భాగస్వామ్యం చేసినట్టయితే ముందు కొంతమంది కళాకారులు జీవించడానికి వీలుంటే కొత్త కళాకారులు పుట్టుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక సూచన మాత్రమే. కాబట్టి మేము ఆ దిశగా, అంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆ దిశగానే మేము చేస్తాం తప్ప ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక, కళాత్మకంగానే కార్యక్రమాలని ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఇక మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కాలనీ వాసుల సహాయ సహకారాలతో ఈ 20 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం 21 సంవత్సరం అడుగుపెట్టాం. ఇక 25వ సంవత్సరం ఎందుకంటే భారీగా చేయాలనేటువంటి తలపుతో కమిటీ వారు ఉన్నారు. మరి మీరందరూ ఈ కాలనీ వాసులందరూ సహకరించినట్లయితే అది కూడా త్వరలో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి మాకు వీలుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.